చెప్తున్నాను మహోదయ, నెంబర్ చెప్తున్నాను. 6-1-182. 6-1-182. ద్వితీయ తెచ్చుకోలేదు. ఈ సూత్రంతో అండి మనకి స్వపాదులకి హింస ధాతువుకి అజాది అయిన అనిట్ అయిన లసార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా ఆది ఉదాత్తం వస్తుంది అని చెప్పారండి. అందుకని ఇక్కడ వికల్పంగా ఆది ఉదాత్తం వస్తే ఒక రూపం ఉంటుందండి, ఆది ఉదాత్తం రానప్పుడు ఇంకొక రూపం ఉంటుందండి పక్షంలో. 6-1-182 మహోదయ. 6-1-182. స్వపాది హింసామచ్చనిటి, ఇది సూత్రం అండి. నిన్న మనము ఈశ్వప షయే ఈ ధాతువుతో రూపం చెప్పుకున్నామండి, స్వపంతి చెప్పుకున్నాము. ఇప్పుడు శ్వసంతి అండి, తాళవ్యషకారము శ్వసంతి, శ్వస ప్రాణనే ధాతువు అండి. స్వపంతి కదమ్మా, స్వపంతి నిన్న చెప్పుకున్నాం మహోదయ. ఇప్పుడు శ్వసంతి, శ్వ తాళవ్యషకారం వకారం అండి, శ్వసంతి. ఇక్కడ శ్వస ధాతువు అండి, ప్రాణనే అర్థం. ప్రాణనే దీనికి భూవాదయో ధాతవహతో ధాతు సంజ్ఞ అండి. ధాతువుకి అనుబంధంలో స్వసంతి కదమ్మా. అవును మహోదయ, స్వసంతిలో శ్వస ధాతువు అండి, శ్వస ధాతు మహోదయ. శ్వాస ధాతు రక్షణ ఏంటి ఇది? ప్రాణనే మహోదయ, ప్రాణనే. దీనికి భూవాదయో ధాతవహత ధాతు సంజ్ఞ అండి. ధాతు అనుబంధ లోపం చేసుకుంటే శ్వస్ ఉంటుందండి, శ్వస్. దీనికి ధాతో 6-1-156 సూత్రం, ఈ సూత్రం చేత అంతోదాత్తం అండి. వకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుందండి మనకి. వకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత ధాతో అధికారంలో 3-1-91 అండి. వర్తమానే లట్, ఈ సూత్రం చేత లట్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. తర్వాత శ్వస్ లట్, ప్రథమ పురుష బహువచన వివక్షలో లట్ స్థానంలో జీ ప్రత్యయం వస్తుంది. శ్వస్ జీ, జీ అండి. తర్వాత ఇది దేంట్లో వస్తుంది మహోదయ, ఇది జీ అనేది? జీ సూత్రం జీ మామూలుగా స్వాద్యుత్పత్తి చేసుకొని జీ తెచ్చుకుంటామండి బహువచనంలో. అవునండి, తిప్తస్ కదండి. బహువచన వివక్షలో ప్రథమ పురుష బహువచన వివక్షలో జీ ప్రత్యయం. శ్వస్ జీ, జీకి తింషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత సార్వధాతుక సంజ్ఞ అండి. సార్వధాతుక సంజ్ఞ వచ్చినప్పుడు కర్తరి షప్తో షప్తికరణ ప్రత్యయం కూడా వస్తుందండి. శ్వస్ షప్ జీ అండి. అమ్మ అది ప్రభృతిభ్య షప్ కూడా వస్తుంది కదమ్మా, షప్కి ఇప్పుడు షప్ వచ్చింది కదండి, షప్ వచ్చాక ఇది అదాది గణ ధాతువు కాబట్టి అది ప్రభృతిభ్య షపహ, ఈ సూత్రం చేత షప్కి లుక్ కూడా వస్తుంది. అప్పుడు శ్వస్ జీ ఉందండి. అది ప్రభృతిభ్యతో షప్పు పోతుందమ్మా. లుక్ అండి, షప్కి లుక్. స్వస్ ప్లస్ జీ, జీ ఉందండి. ఇప్పుడు ఝోంతః,
ఈ సూత్రం చేత జకార స్థానంలో అంత ఆదేశం. జకార స్థానంలో అంతాదేశం. జీలో ఉన్న జకార స్థానంలో అంత ఆదేశం. అప్పుడు శ్వస్ అంత ఈ స్వస్సు అంత ఈ అంతు ఈ ఈ ఈ శ్వస్ అంత ఈ ఉంటుందండి. ఆ, అప్పుడు వర్ణ సమ్మేళనం చేసుకుంటే శ్వసంతి అవుతుంది. సంతి సంతి అవుతుందండి. ఉమ్. ఇక్కడ మనకి ప్రత్యయానికి స్వరం పెట్టుకోవాలండి. ప్రత్యేక స్వరం పెట్టుకుంటాం ఇక్కడ. శ్వస్సులో వకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉంది కదండి. ఇప్పుడు మనకి ఈ స్వపాది హింస ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఈ జీ స్థానంలో వచ్చిన అంతికి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే స్వపాది హింసామచ్చనిటి అనే మన ప్రకృత సూత్రం చేత స్వపాదులకు హింస ధాతువుకి వీటికి పరంగా అజాది అయిన అనిట్టైన లసార్వధాతుకం ఉంటే వికల్పంగా ఆది ఉదాత్తం చెప్తారు. ఇక్కడ మనము ఆది ఉదాత్తమైన పక్షంలో ఇవి పరంగా ఉన్నప్పుడు ఆది ఉదాత్తం అంటే అపూర్వానికి ఆది ఉదాత్తం తీసుకోవాలండి మనం. అప్పుడు ఈ శ్వస్సుకి ఆది ఉదాత్తం వస్తుందండి. అంటే వకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. సకారోత్తర అకారానికమ్మా? వకారోత్తర అకారానికి మహోదయ. శ్వస్సులో వకారోత్తర అకారానికి ఉదాత్తం. శ్వస్సులో వకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం ఉంది ధాతు స్వరంతో. మళ్ళీ ఈ సూత్రంతో కూడా అదే ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి అదే సతిశిష్ట స్వరం అవుతుంది. ఈ యొక్క అనుదాత్తం పదమేకవర్జం ఈ సూత్రంతో సకారంలోని అకారానికి ఈ తకారోత్తర అనుదాత్తం పదమేకవర్జమేనమ్మా? అవును మహోదయ. అంటే అంతికి ఉదాత్తం ఉంది కదా ఆల్రెడీ. అంతికి ఉదాత్తం లేదు మహోదయ, శ్వాకే ఉంది. స్వాలో ఉన్న వాకే 2 ఉదాత్తాలు వచ్చినాయి కదా. ఆ 2 ఉదాత్తాలకి సతిశిష్ట స్వరూప బలుయాన్తో పైంది పోయింది కిందిది ఉంది. అట్లనమ్మా? అక్కర్లేదండి, దానికి సతిశిష్ట స్వరూప బలుయాలు అక్కర్లేదండి. అక్కర్ లేకుండా అదే కదా, 2 ఉదాత్తాలు రాలేదు కదా, అదే అంటున్నాను. ఒకసారి దానికే ఉదాత్తం మళ్ళీ వచ్చినప్పుడు అదే ఇంకా ఉదాత్తం ఆల్రెడీ ఉన్న ఉదాత్తం మళ్ళీ దీని ద్వారా వచ్చింది ఆది ఉదాత్త వచ్చే ద్వారా. దానికి వచ్చిన తర్వాత ఇంకా సతిశిష్ట స్వరం అక్కర్లేదు. డైరెక్ట్ గా అనుదాత్తం పదమేకవర్జం చేసేసుకో. డైరెక్ట్ గా అనుదాత్తం పదమేకవర్జంతో మిగిలిన వాటిని అనుదాత్తం చేసుకుంటే సరిపోతుంది. అంటే మిగిలిన వాళ్ళని అప్పుడు అనుదాత్తాలు అయిపోతాయి కదమ్మా? అనుదాత్తం అయిపోతుందండి. సంతిలో సకారోత్తర అకారానికి తకారోత్తర ఈకారానికి అనుదాత్తం ఈకారానికి అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తం అనుదాత్తాలు. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ఈ సూత్రం చేత మనకి ఈకారానికి స్వరితం అవుతుందమ్మా? సకారోత్తర అకారానికి స్వరితం వస్తుంది. సకారోత్తర అకారానికి కదండి. దంత్య సకారం ఉంది కదండి, దానిలో అకారానికి స్వరితం. దాంట్లో ఉంది ఆకారానికి ఇది వస్తుంది, ఏది మన స్వరితం. అవునండి. దాని పక్క దానికేమో ఏకశృతి. దాని పక్కన తర్వాత స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానం ఈ సూత్రం చేత ఏకశృతి చేస్తుంది. అంటే తకారోత్తర ఈకారానికి ఏకశృతి అవుతుంది. ఉదాత్తము, స్వరితము, ఏకశృతి మొత్తం 3 వచ్చేసాయి. అంటే ఉదాత్తము, స్వరితము, ఏకశృతి. అమ్మా ఏకశృతి అంటే ఎలా పెట్టుకోవాలమ్మా? అంటే దానికి సింపుల్ అయితే ఏముండదండి, మీరు తెలియడానికి ఏదో ఒకటి పెట్టుకోండి. అంటే ఉదాత్తం టైప్ లోనమ్మా, ఉదాత్తానికి ఏం పెట్టుకునేకి ఉండదు కదా, అట్లా ఏకశృతికి కూడా పెట్టుకునేకి ఉండదమ్మా? ఏకశృతికి కూడా చిహ్నం ఏమి ఇవ్వలేదండి. అంటే ఉదాత్తానికి ఎక్స్ పెట్టుకోవచ్చు కదమ్మా? అవునండి, అది మన ఇష్టం. అది అవునండి, అనుదాత్తం
అనుదాత్తం ఉంటే అనుదాత్తమే పెట్టుకోవచ్చండి. ఉమ్, అంటే అనుదాత్తమే వాళ్ళు ఉంచాలి. ఏకశృతి చేయలేదు అది. చేయలే. ఏకశృతి చేయలేదండి. అది. పక్షంలో అండి మనకి ఇప్పుడు శ్వస్సు అంతి ఉంది కదండి. ఇక్కడ ఉమ్, పక్షంలో మనకి ఏంటంటే ఆది ఉదాత్తం రాదండి. ఉమ్, ఏది మన ప్రకృతి సూత్రంతో ఆది ఉదాత్తం రాదు. రానప్పుడు ఉమ్, ఏమవుతుందంటే సామాన్యంగా ఆది ఉదాత్తశ్చ అనే సూత్రం చేత ప్రతి ఆది ఆనికి ఉదాత్తం. ఆది ఉదాత్తం వచ్చేస్తుంది. ఉమ్, సతిశిష్టస్వరం. అప్పుడు అంతిలో అకారానికి ఉదాత్తం వస్తుంది. ఉమ్, శ్వస్సులో వకారోత్తర అకారానికి ఆల్రెడీ ఉదాత్తం ఉంది కదండి. ఉమ్, అందుకని ఇక్కడ మనం సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత ఈ ప్రత్యయంలో అంతిలో ఆకి ఉన్న ఉదాత్తాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. ఉమ్, తర్వాత అనుదాత్తం పదం ఏకవర్జంతో ఈ శ్వాలో వకారోత్తర అకారానికి తకారోత్తర ఈకారానికి అనుదాత్తం అవుతుంది. ఉమ్, అంటే స్వాలో అంటే ఒకారోత్తర అకారానికి అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం అండి. తర్వాత ఉదాత్తం అండి సకారోత్తర అకారానికి. సకారోత్తర అకారానికి ఉదాత్తం అవుతుంది. తకారోత్తర ఈకారానికి మళ్ళీ అనుదాత్తం అవుతుంది. దీనికి ఈకారానికి మళ్ళీ అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం అవుతుందండి. అమ్మా శ్వాసంతిలో రెండు అనుదాత్తాలు ఒక ఉదాత్తం కదమ్మా? కాదండి, ఆ? అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తం. కరెక్ట్ అండి. అనుదాత్తం ఉదాత్తము అనుదాత్తం. ఇది పక్షంలో అండి. అవునండి. అప్పుడు సతిశిష్ట స్వర బలియాన్ వార్తికం ద్వారా. అవునండి. అప్పుడు ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి అంటే ఈ తకారోత్తర ఈకారానికి స్వరితం కూడా వస్తుంది. నీరజ్ గారు, శ్వసంతిలో మహోదయ ఇప్పుడు పక్షంలో మనకి అంతికి ఉదాత్తం ఉంటుందా? అంతికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం వచ్చేస్తుంది కదండి ప్రత్యయానికి. అవును. అప్పుడు ఆకి ఉదాత్తం వచ్చేస్తుంది కదా. ఈ శ్వస్సులో వకారోత్తర అకారానికి ఉదాత్తం ఉందండి. ఇప్పుడు సతిశిష్ట స్వర బలియాన్ అనే వార్తికంతో మనము ఈ అకారోత్తర అదే ఈ హ్రస్వ అకారానికి అంతిలోని అకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదం ఏకవచనంతో ఈ వకారోత్తర అకారానికి తకారోత్తర ఈకారానికి అనుదాత్తం వస్తుంది. ఓకే, అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము అలా ఉంటుంది. అప్పుడు దీని పక్కది స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితం అయితే అనుదాత్తము ఉదాత్తము స్వరితము ఇలా వస్తాయి. అంటే ఇప్పుడు ఈకారం స్వరితం అవుతుందండి. స్వరితం అవుతుందండి. అంటే అనుదాత్తానికి పరంగా అంటే ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం స్వరితం అయిపోతుంది. స్వరితం అయిపోతుంది. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత దానికి స్వరిత ఆదేశం అవుతుంది. హింసంతి. ఇది దీనిలో ఈ సిద్ధికి రెండు రూపాలు అలా ఉంటాయండి. స్వరంలోనే భేదం ఉంటుందండి. రూపంలో ఏం భేదం ఉంటుంది, స్వర భేదం మాత్రమే ఉంటుంది. స్వరభేదం మాత్రం. తరువాత హింసంతి అండి. హింసంతి ఇక్కడ హిసి హింసాయాం ధాతు అండి. హిసి హింసాయాం దీనికి భువాదేవ్ మహోదయ చెప్పండి. అవును మహోదయ, హకార ఈకారాలు. ఓకే, హిసి తర్వాత సకార ఈకారాలు దంత్య సకారం అండి. ఓకే ఓకే మహోదయ. హిసి హింసాయామమ్మ. అవును మహోదయ, హిసి హింసాయాం. హిసి హింసాయ. హింసాయాం హింసాయాం అంటే ఇది అర్థం అన్నమాట, హింసాయాం అని.
అవునండి. హిసి హిస్. ఇప్పుడు హిస్ ఉంటుంది. ఓ అదే హిస్ ధాతు. ఉంటుంది. దీనికి భూవాదయ ధాతు సంజ్ఞ అండి. ధాతుకు అనుబంధ లోపం చేసుకుంటే హిస్ ఉంటుంది. ఆ, ఈ హిస్ లో ధాతోహ అనే సూత్రం చేత మనకి అంతోదాత్తం అండి. అప్పుడు హకారోత్తర ఈకారానికి ఉదాత్తం వస్తుంది. హకారోత్తర ఇకారానికి ఉదాత్తం అవుతుంది. అంతోదాత్తం. అవును మహోదయ, అంతోదాత్తం. నిత్యోదాత్తం. తర్వాత ఇదితో నుమ్ ధాతో, ఇక్కడ మనం ఆ. హస్తాకారానికి ధాతువులో చేసుకున్నాం కదండి. అలా చేసుకున్నప్పుడు ఇదితో నుమ్ ధాతో అనే సూత్రం చేత మనకి నుమ్ ఆగమం వస్తుంది. నుమ్ము. నుమ్ ఆగమం ఎక్కడ వస్తుంది? మీద చోంత్యాత్ పరహ జాత్. 1:46 అంతిమ ఎంతండి? అచ్చు పరంగా వస్తుందండి. మిత్ ఆగమం ఎప్పుడు కూడా అంతిమ అచ్చు సూత్రం నంబర్ పరంగా ఎంతమ్మా? వస్తుంది. మెదచోద్యాత్ పరహ అండి. అంటే ఇప్పుడు హీ నుమ్ము స వస్తుందండి. అవునండి, హీ నుమ్ వస్తుంది. అంటే మహోదయ ఇప్పుడు ధాతువులో ఇకారం ఉన్నటువంటిగా ఇది ఇకారం ఇత్తైంది దానికనా? ఇకారం ఇత్సంజ్ఞకమైన ధాతువులకు హిస్సీలో ఇకారం పోయింది కదా, సకారంలో ఇకారం చేత ఇత్తైంది దానికి కాబట్టి. అలాంటి ధాతువులకి ఇదిత్తైన ధాతువులకి నుమ్మాగమం చెప్తారండి ఈ సూత్రం. ఓకే. అప్పుడు హిస్సు నుమ్ము అవుతుందమ్మా. హీ కాదు మహోదయ. ఈ సకారం ఎలా పోద్దమ్మా? ఏది మహోదయ? హిస్ అన్నాం కదా. సకారం పోదు మహోదయ, ఉంటుంది. అదే హిస్సు. ఒక్క నిమిషం మహోదయ. ఆ, ఇదితో నుమ్ ధాతో అనే సూత్రంతో మనం నుమ్ము ఆగమం చెప్పుకున్నాం కదా మహోదయ. అవునమ్మా. నుమ్ము మిత్తు కదండి, నుమ్ములో మకారానికి ఇత్తు చేసుకుంటాం కదా మనము. ఇచ్చేయండి. కాబట్టి నుమ్ము వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మిదచోంత్యాత్ పరహ అని ఆ ఆగమం కానీ ఆ ప్రత్యయం కానీ ఏదైతే ఉందో దాన్ని అంతిమ అచ్చుకు పరంగా పెట్టుకుంటాం. అంతిమ అచ్చుకు పరంగా. అప్పుడు ఈ హిస్ లో అంతిమ అచ్చు ఇకారం. హకారోత్తర ఇకారం కదండి, హీ. అవునండి. అప్పుడు హీ నుమ్ము, ఆ తర్వాత ఇస్ పెట్టుకోవాలి. ఈ నుమ్ము సకారం అక్కడ పెట్టుకోవాలి. ఇది నుమ్ము అనేది ఇప్పుడు వికరణ ప్రత్యయంగా వస్తుందమ్మా. ఆగమం. వికరణ ప్రత్యయం కాదండి, నుమ్ము ఆగమమే. ఆగమం. ఓహో, దీనికి ఆగమం. ఇది అచ్చుకు పక్కన పెట్టుకోవాలి కాబట్టి. అంతిమ అచ్చుకు పక్కన అంతిమ పరంగా అచ్చుకు రావాలి పక్కన కాబట్టి పెట్టుకోవాలి. అవునమ్మా. ఈ నుమ్ము అలా పెట్టుకుంటాం. అవునమ్మా. ఇప్పుడు ఈ నుమ్ముకు అనుబంధ లోపం చేసుకుంటే హలంత నకారం ఉంటుంది. సమ్మేళనం చేసుకుంటే హిన్స్ ఉంటుందండి. హిన్స్. దీనికి ధాతో అధికారంలో మనము వర్తమానే లట్ అనే సూత్రం చేత లట్ ప్రత్యయం తెచ్చుకున్నామండి. హిన్స్ లట్ మళ్ళీ ప్రథమ పురుష బహువచన వివక్షలో జీ ప్రత్యయం వస్తుందండి. లకార స్థానంలో జీ ప్రత్యయం వస్తుంది. జీ అండి. ఇలా వస్తుందండి. తర్వాత దీనికి తింక్షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత జీకి సార్వధాతుక సంజ్ఞ కర్తరి షప్ వికరణ ప్రత్యయం వస్తుండగా దాన్ని బాధిస్తూ ఇది రుదాదిగణ ధాతువు అండి. కాబట్టి రుదాదిభ్య ష్ణమ్ అనే సూత్రం చేత ష్ణమ్ అనే వికరణ ప్రత్యయం వస్తుందండి. మరి ఇదేంటంటే రుదాదిభ్య ష్ణమ్. రుదాదిభ్య అలవే షకారము నకారం, నకార అకారాలు మకారం. ష్ణమ్ 78 అండి సూత్రం. ఎంతమ్మా? 3:1:78 మహోదయ. 3:1:78. ఇది కూడా మిత్తే కదండి, ష్ణమ్ కూడా. అవును. కాబట్టి ఇది కూడా మితచోంత్యాత్ పరహ అనే సూత్రం చేత అంతిమ అచ్చుకు పరంగానే వస్తుంది. హీ ష్ణమ్ అంతి జీ ఉంటుంది. హీ ష్ణమ్ అండి. ష్ణమ్ తర్వాత
సో జీ అండి. ఏమ్మా? జీ 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 జీ. మహోదయ. జీ జీ తిప్తస్జీలో జీ. జీ అదేనమ్మా. ఈ జకార స్థానంలో మనకి జోంతహాత అంతాదేశం. అంతాదేశం చేసుకుంటే అప్పుడు హీ నమ్మక అనుబంధ లోపం చేసుకుంటే హలంత నకారం ఉంటుందండి. హీ అన్న మళ్ళీ ఇంకొక నకారం ఉంది ధాతువులో నకారం. హీ అన్న అన్న అస్ అంతి ఇలా ఉంటుంది. అంతే. అన్న అన్న అస్ అంతి అంటే ఆ ఇకారం ఇందులో కలిసిపోతుంది, అంతే అయిపోతుంది. అయిపోతుంది. ఇప్పుడు ఉంది కదా. ఇంక రెండు నకారాలు సకారం. చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏంటండి? ఇంకోసారి చెప్పండి. ఏదండి? ఇదే స్నెమ్ నమ్మ అంటే వికరణ ప్రత్యయం కదా. వికరణ ప్రత్యయమేనండి. మరి హీ పక్కన చెప్పారు ఏంటది? అది వికరణ ప్రత్యయమైనా ఆగమమైనా ఏదైనా కూడా మిక్స్ అయినప్పుడు మనము అంతిమ అచ్చుకు పరంగానే తీసుకోవాలండి. అంటే మిదచోంత్యాత్ పరహ అనే సూత్రంలో మీకు వివరణ చూస్తే అంతిమ అదే మిత్ ఆగమము అని చెప్పలేదండి. మిత్ అంతిమ అచ్చుకు పరంగా వస్తుంది అని చెప్పారు. అందుకని మిత్ ప్రత్యయమైన ఆగమమైన ఏదైనా కూడా తీసుకోవచ్చండి. అంతిమ అచ్చుకు పరంగానే తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే ఈ శ్నమ్మకు అనుబంధ లోపం చేసుకుంటే నా ఉంటుందండి ముందు. నా ఉన్న అంతి అండి. ఇప్పుడు శ్నసోరల్లోపహ 6-4-111 అండి. ఈ సూత్రం చేత మనకి స్నా ప్రత్యయం కానీ అస్సు ధాతువు కానీ వీటిలో ఉన్న అకారానికి లోపం అండి. ఎప్పుడు కిత్తు ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు, కిత్తు సార్వధాతుకాలు పరంగా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ష్ణంలో అదే నకారోత్తర అకారానికి లోపం. అప్పుడు నకారోత్తర అకారానికి లోపం. నాలో నకారోత్తర అకారానికి లోపం అయితే హీ అన్న అస్సు అంతి ఇలా ఉంటుంది. ఎలాగైందండి ఇక్కడ? అది అపిత్ సార్వధాతుకం కదండి, కిత్వత్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, అవునవును. జీ కదా, జీ జీ కదండి, అపిత్ సార్వధాతుకం కాబట్టి అవునవును, అపిత్ సార్వధాతుకం. తర్వాత ష్నాన్నలోపహ సూత్రం. ష్నాన్నలోపహ ఇదేం చెప్తుందంటే ష్ణం ప్రత్యయానికి పరంగా ఉన్న నకారానికి లోపం. ఈ హీ అంతిలో ఈ ఫస్ట్ నకారము ష్ణం ప్రత్యయానికి సంబంధించింది. పరంగా ఉన్న నకారానికి లోపం అంటే పక్క నకారానికి నుమ్ములో ఉన్నటువంటి నకారానికి నుమ్ములో ఉన్న నకారానికి లోపం. ఆ నకారానికి లోపం అయిపోతుంది. అప్పుడు హిన్ సంతి ఇలా ఉంది. హిన్ సంతి దీనికి అపదాంతస్య జలి ఈ సూత్రంతో నకారానికి అనుస్వార ఆదేశం చేసుకుంటే హింసంతి అనే రూపం ఉంటుంది. ఏంటమ్మా సూత్రం ఏంటి? అపదాంతస్య జలి, అపదాంతములో ఉన్న నకారం మకారాలకు జల్వర్ణం పరంగా ఉన్నప్పుడు అనుస్వార ఆదేశం. ఇది ఎంతండి సూత్రం? ఇది సంఖ్య మహోదయ 8-3-24. 8-3-24 అంటే ఇప్పుడు అనుస్వారం వస్తుంది నకార స్థానంలో. అవునండి. అప్పుడు ఏమవుతుందంటే హింసంతి అవుతుంది. ఇప్పుడు మహోదయ స్వరాలు ఆ స్వరం చెప్తున్నాము. ఇప్పుడు ఈ హకారోత్తర ఇకారానికి మనకు ఉదాత్తం ఉంది కదండి, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ఏం చెప్తుంది? స్వపాదిలకు హింస ధాతువుకి
వీటికి పరంగా ఉన్న అజాది అనిట్టైన లసార్వతాతకము పరంగా ఉన్నప్పుడు ఇక్కడ అంతి అనేది అజాది, దీనికి అనిట్ ఇట్టాగమం రాలేదు కాబట్టి అనిట్ సార్వధాతుక ప్రత్యయం ముళకార స్థానంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయం కాబట్టి ఇది పరంగా ఉన్నప్పుడు ఆది ఉదాత్తం చెప్పారు. అంటే ఈ హింస్ కి ఆది ఉదాత్తం. ఓహో, దీనికి వస్తుంది, అంతికి రాదు. అంతే కదండి, పరంగా ఉన్నప్పుడు అంటే పూర్వానికి. పరంగా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే దీనికి మళ్ళీ ఉదాత్తం వచ్చేసింది. మళ్ళీ సకారానికి ఆది ఉదాత్తం అయింది, దానికే మళ్ళీ ఆది ఉదాత్తం వచ్చింది. ఆది ఉదాత్తం. కాబట్టి అనుదాత్తం పదం ఏకవచనంతో ఈ మిగిలిన వాటికి అనుదాత్తం వస్తుంది. సకారోత్తర అకారానికి సకారోత్తర ఇకారానికి మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు సకారోత్తర అకారానికి అనుదాత్తం, అనుదాత్తం, సకారోత్తర ఇకారానికి కూడా అనుదాత్తం. అనుదాత్తం అంటే ఇప్పుడు ఏ సూత్రం ద్వారా వచ్చిందమ్మా సకారోత్తర అకారానికి? అనుదాత్తం పదం ఏకవచనం. అనుదాత్తం పదం ఏకవచనం 6:152. అంటే ఒకటి ఉదాత్తం అయిపోయింది కాబట్టి ఇంకా పక్కన అన్ని అనుదాత్తాలు పక్కన అయిపోతాయి. అనుదాత్తాలే కదా. అవునండి. తర్వాత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితం కూడా స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి పరంగా ఉందంటే ఇప్పుడు సకారోత్తర అకారానికి స్వరితం అవుతుంది, స్వరితం అయిపోతుంది అంతే. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత స్వరితం వస్తుంది. దీనికి అనుదాత్తం అలాగే ఉండిపోయి ఉంటుంది. అవును, ఎందుకంటే ఏకశృతి చేసినట్లేదు. చేయలేదండి ఇక్కడ ఏకశృతి. అదే అంటే మీరు తీసుకొని అలాగే ఉండిపోయింది మహోదయ. అదే ఇది పక్షంలో, ఇప్పుడు పక్షంలో చెప్పాలి. పక్షంలో అండి, పక్షంలో అయితే మనకి ఈ హింస అంతి ఉంది కదండి. ఇప్పుడు ఈ అకారోత్తర ఇకారానికి ఉదాత్తం. పక్షంలో మనకి మన ప్రకృతి సూత్రం తోటి ఆది ఉదాత్తం కానప్పుడు ఏమవుతుంది? ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత మామూలుగా ప్రత్యయానికి ఆది ఉదాత్తం అవుతుంది. 2 ఉదాత్తాలు ఉంటాయి. అప్పుడు అంతిలో అకారానికి ఇక్కడ ఉదాత్తం వస్తుంది. అంటే అకారోత్తర ఇకారానికి ఉదాత్తం ఉంది కదండి. 2 ఉదాత్తాలు ఇకారానికి ఉదాత్తం ఉందండి. ఉదాత్తం ఉంది, అంతిలో అకారానికి కూడా ఉదాత్తం వచ్చింది. ఇప్పుడు సతిశిష్ట స్వరూపలియాన్ అనే వార్తికం చేత మనము అంతిలో ఉన్న ఉదాత్తాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదం ఏకవచనం అనే సూత్రం చేత ఈ హకారోత్తర ఈకారానికి సకారోత్తర ఈకారానికి అనుదాత్తం అవుతుంది. అంటే సకారోత్తర అకారానికి అనుదాత్తం, సకారోత్తర అకారానికి ఉదాత్తం వచ్చింది కదా. ఇప్పుడు హకారోత్తర ఈకారానికి అనుదాత్తం ఆల్రెడీ వచ్చింది. అనుదాత్తం అండి, అనుదాత్తం. సకారోత్తర ఈకారానికి కూడా అనుదాత్తం అవుతుంది. అంటే 2 అనుదాత్తాలు వస్తాయి అన్నమాట. అవునండి, అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము అలా వస్తాయి. అంతే అంతే అంతే. తర్వాత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత మనము స్వరితాదేశం చేసుకుంటాము. హింసంతిలో అనుదాత్తము ఉదాత్తము స్వరితము వస్తాయి. ఉదాత్తము స్వరితం మహోదయ నీరజ్ గారు చెప్పండి. ఇది నాకు ఈ పక్షంలో ఉన్నది అర్థం కాలేదండి. ఇప్పుడు మనకి హకారోత్తర ఈకారంలో ఫస్ట్ ఉదాత్తం ఉంది, ఉదాత్తం ఉంది కదండి, ధాతుస్వరం చేత. తర్వాత మనకి ప్రకృతి సూత్రం తోటి ఆది ఉదాత్తం కాదు కాబట్టి అంతిలోనే సకారోత్తరవర్తీకారానికి ఉదాత్తం చేసుకుంటాం. ఆద్యుదాత్తశ్చ అని ఉత్సర్గ సూత్రం ఉంది కదండి, దాంతో చేసుకుంటాం. దాంతో ఆది ఉదాత్తం చేసుకున్నాము. ఓకే, ఇప్పుడేమో సత్యశిష్ట స్వరూపలియాంతో సకారోత్తరవర్తీకారానికి ఉన్నదే మనం ఉదాత్తం తీసుకుంటాం. సకారోత్తర అకారానికి మహోదయ అంతిలో ఉన్న అకారానికి, అంతిలో ఉన్న అకారానికి ధాతుస్వరంతో వచ్చింది మహోదయ. దీన్ని బాధించే కదా ఈ ప్రత్యస్వరంతో ఆద్యుదాత్తశ్చతో ఉదాత్తం వచ్చేది. కాబట్టి అదే సతిశిష్ట స్వరం అవుతుంది.
అంతిలో అకారానికి ఉన్నటువంటి ఉదాత్తమే ప్రతిశిష్ట స్వరం అవుతుంది. అంటే అప్పుడు సకారోత్తరవర్తి అకారానికి అవుతుంది అప్పుడు. అవునండి, ఉదాత్తం వస్తుంది. అది దానికి ఉదాత్తం వస్తుంది అప్పుడు. ఓకే ఓకే ఓకే. తర్వాత అప్పుడు రెండు అనుదాత్తం ఏకవచనంతో ఈ రెండు అనుదాత్తాలు. అటు అనుదాత్తం ఇటు అనుదాత్తం వస్తాయి. అప్పుడు దీని పక్కన ఉన్నది స్వరితం అయిపోతుంది. అవునండి, కాబట్టి అనుదాత్తము ఉదాత్తము స్వరితమా? అంతే మహోదయ. అంతే అనుదాత్తం ఉదాత్తం స్వరితం. ఓకే ఓకే. అంటే నేను అంతిలో తీసుకుంటాం కదా, అంటే అప్పుడు మనకు సకారోత్తరవర్తి అకారానికి వస్తుంది. అదే మిస్ అయ్యాను అనమాట. అదే మహోదయ. అవసరం మహోదయ, ధన్యవాదాలు. అయిపోయింది, టైం అయిపోయింది. టైం కూడా అయిపోయింది. అయిపోయాయండి, టైం కూడా అయిపోయింది. తర్వాత సూత్రం రేపు చెప్తున్నాం. రేపు సోమవారం. సోమవారం నమస్తేనండి. అలాగే. అలాగే మహోదయ. తర్వాత సూత్రం సోమవారం చెప్తున్నామండి. జయరాం జయ శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్ జయరామ్ శ్రీరాముడు జయ జయ. జయరామ్.